హోలీ అంటే రంగుల పండుగ మాత్రమే అనుకుంటున్నారా? హోలీ అంటే రంగుల పండుగ మాత్రమే కాదండి. హోలీ అంటే రాధాకృష్ణుల ప్రేమకు గుర్తు. ఆ ప్రేమలో కలిసిపోయిన భక్తి, ఆనందం, ఆధ్యాత్మికకు ప్రతీక. ఈరోజు నేను చెప్పబోయేది బృందావనంలో జరిగిన ఒక అద్భుతమైన దివ్య లీల. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. శ్రీమాత డివోషనల్ విఎండి ఛానల్‌కి స్వాగతం. బృందావనంలో ఒక దివ్య ఉదయం. పాల్గొన మాసమది. చుట్టూ పూల పరిమళాలు. యమునా తీరం. గాలిలో ఒక మాధుర్యం. గోపికల నవ్వులు. మధ్యలో నీలిరంగు కృష్ణుడు. కృష్ణుడికి చిన్నప్పటి నుంచే ఒక సందేహం ఉండేది. అమ్మా, నేను నల్లగా ఉన్నాను. రాధ ఎందుకు అంత తెల్లగా ఉంది అని యశోదమ్మను అడిగాడు. అప్పుడు యశోదమ్మ నవ్వుతూ ఇలా చెప్పింది. కృష్ణ, నీకు ఇష్టమైతే రాధమ్మ ముఖానికి రంగు రాసేయ్. అప్పుడు మీ ఇద్దరూ ఒకే రంగులో కనిపిస్తారు కదా అనిందట యశోదమ్మ. అది సరదాగా చెప్పిన మాటే, కానీ కృష్ణుడికి అది ఒక ఆలోచన అయ్యింది. అదే మొదటి హోలీ లీల. ఒకరోజు రాధమ్మ తన సకులతో కలిసి పూల ఏర్పాటుకు యమునా తీరం వద్ద నిలబడి ఉంది. అక్కడికి కృష్ణుడు వచ్చాడు. చేతిలో సహజ రంగులతో, పులకరించి చిరునవ్వుతో రాధమ్మ వైపు చూసి ఆమె చెంపలపై మెల్లగా రంగు చల్లాడు. రాధ ఒక్కసారిగా ఆశ్చర్యపోయింది. తరువాత నవ్వింది. ఆ నవ్వులో ప్రేమ ఉంది. ఆ రంగులలో ఏకత్వం ఉంది. అక్కడ ఉన్న గోపికలు కూడా రంగులు తీసుకొని ఒకరిపై ఒకరు చల్లుకోవడం ప్రారంభించారు. ఆ రోజు బృందావనం అంతా రంగులతో నిండిపోయింది. కానీ ఆ రంగులు సాధారణ రంగులు కాదు. అవి ప్రేమ రంగులు. అవి భక్తి రంగులు. అవి ఆత్మ పరమాత్మ కలయికకు ప్రతీకలు. దీని వెనుక ఆధ్యాత్మిక అర్థం కూడా ఉంది. రాధ అంటే ఆత్మ, కృష్ణుడు అంటే పరమాత్మ. హోలీ రోజున రంగులు కలిసినట్టే ఆత్మ పరమాత్మలో లీనమవ్వడం అనే సందేశం దాగి ఉంది. కృష్ణుడు రాధపై రంగులు చల్లడం అంటే మనలోని అహంకారం, భేదాలు తొలగిపోవడం, ప్రేమలో ఎలాంటి తేడా ఉండదని చెప్పే దివ్య సందేశం. హోలీ పండుగను రాధాకృష్ణుల పండుగ అంటారు. ఎందుకో తెలుసా? ఎందుకంటే హోలీ మొదటిసారిగా ఆడింది బృందావనంలోనే, రాధాకృష్ణుల మధ్యనే. అక్కడి నుంచి ఈ ఆనందం ప్రపంచమంతా వ్యాపించింది. ఇప్పటికీ బృందావనంలో హోలీ అంటే రాధాకృష్ణుల ఆలయాల్లో మొదలవుతుంది. భక్తులు రంగులతో కాదు, ప్రేమతో ఒకరినొకరు ఆలింగనం చేసుకుంటారు. హోలీ అంటే కేవలం రంగులు కాదండి, మన మనసులోని ద్వేషాన్ని కడిగేసే రోజు, ప్రేమతో అందరినీ అంగీకరించే రోజు. ఈ హోలీకి మన హృదయంలో కృష్ణుణ్ణి ఆహ్వానిద్దాం. మన ప్రేమలో రాధమ్మను నిలుపుకుందాం. అప్పుడు మన జీవితం అంతా కూడా రంగులలాగా అందంగా మారుతుంది. రాధా కృష్ణ, రాధే కృష్ణ. రాధాకృష్ణుల హోలీ లీల. ఈ కథ మీకు నచ్చిందా? మీకు కృష్ణుడు చేసిన హోలీ లీల కథ మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి. రాధాకృష్ణులు అంటే మీకు ఇష్టమా? అయితే రాధాకృష్ణ అని కామెంట్ చేయండి. ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ కి, మీ ఫ్యామిలీ మెంబర్స్ కి షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని క్లిక్ చేయండి. నేను చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ గా వస్తాయి. ధన్యవాదాలు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.